సరస్వత్యై నమః. గీతా సారోద్ధారము అంటే 13వ అధ్యాయము గీతలో శ్రీ శ్రీ విశ్వేశ్వర తీర్థ శ్రీపాదుల వారు, వీరు పెజావూరు మఠాధిపతి, చాతుర్మాస సందర్భంలో హుబ్లీలో వారు చేస్తున్న ప్రసంగాలను ఆధారంగా చేసుకొని అది చాలా రసవంతరముగా ఉండటం వల్ల చాలా ఉదాహరణలతో చాలా అద్భుతముగా మధ్వాచార్యులు రాసిన గీతా భాష్యం ఆధారంగా వీరి ప్రసంగాలు జరిగినాయి. దీనిని ఒక గ్రంథస్థముగా చేసిన తర్వాత అనంతపూర్ మండలి వారు, మధ్వ మండలి వారు ఒక బుక్కుగా దీన్ని తెలుగులో కూడా పబ్లిష్ చేశారు. దానికి స్వామి చాలా సంతోషించారు. ఇది ఆంధ్ర పాఠకులకు కూడా ఉపయోగపడుతునేసి దీనిని టీటీడీ సహృదయంతో డొనేషన్ ఇవ్వటమే కాకుండా ఈ బుక్గా కూడాను పెట్టింది. కాకపోతే అందరికీ చదువుకోవటము ఈ రోజుల్లో తెలుగు చదవటం కష్టం కనుక నేను దీన్ని ఇది గ్రాంధిక భాషలో ఉన్నది, కొంచెం కఠినమైన పదాలు స్వామి ఉపయోగించారు. కొంచెం దాన్ని తేలిక చేసి వారి యొక్క ఉపన్యాసాన్ని నేను యథాతథంగా చెప్తున్నాను. అక్కడక్కడ ఒకటో అరో మాటలు నేను నా యొక్క తోచింది చెప్పచ్చు. ఈ 13వ అధ్యాయం ఇంతవరకు 12 అధ్యాయాలు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం 13వ అధ్యాయంకి వెళ్తున్నాము. ఇందులో మొదట ఆయన క్షేత్రజ్ఞుడు ఎవరు ఉంటారు. అందులో ఏంటంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటువంటి దానికి ఆ తేడా చెప్పడం జరిగింది ఈ అధ్యాయంలో. ఈ ప్రకృతి ఉన్నదే మనం చూసేటువంటి ప్రాకృతమైన సమగ్రమైన బ్రహ్మాండమే ఇదే క్షేత్రం. అంటే ఈ ప్రపంచం విశ్వమంతా కూడాను క్షేత్రమే. భగవంతునికి అధిష్ఠితమైన స్థానమే ఈ లోకంలో ఉన్నది కనుక ఇదే క్షేత్రం. ఈ భగవంతుడే ఉన్నాడు, ఈ మొత్తం విశ్వంలో అంతా ఆయన ఆక్యుపై చేసి ఉన్నాడు కనుక ఇదే క్షేత్రం. ఈ విశ్వము పరమాత్మ యొక్క శరీరంలాగా ఉంది. ఆయనేమో పరమాత్మేమో ఆత్మలాగా ఉన్నాడు కనుక శరీరం యొక్క ప్రతి కదలికకు ఆత్మ యొక్క అధిష్టానము అవసరమైనట్లు, శరీరం కదలాలంటే ఆత్మ చెప్పాలి కదా, అలాగే పరమేశ్వరుని ప్రవేశము వల్లనే ఈ విశ్వములో అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ విశ్వంలో ఏది కూడాను ఆత్మ చెప్పందే శరీరం ఒకటి అదంతటిదే ఎలా పనిచేయలేదో ఈ విశ్వంలో ఉన్న ప్రతి కదలిక కూడాను, ప్రతి ఫంక్షన్ కూడాను భగవంతుని ఆదేశంతోనే నడుస్తుంది, ఆయన యొక్క ఇష్టంతోనే నడుస్తుందని చెప్తున్నారు. భగవంతుడు విశ్వాత్ముడు అని అనిపించుకున్నాడు. ఆయన విశ్వాత్ముడు అని అంటారు. విశ్వాత్ముడితో హనుమాచార్యుడు కూడా అంటారు కదా. విశ్వము భగవంతుని శరీరముగా ఉంది. 13వ అధ్యాయంలో మొదటి లైన్ ఏమంటుందంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే క్షేత్రం చాపి మాం విద్ధి. అంటే పరబ్రహ్మ యొక్క శరీరం వలె ఉండే ఈ విశ్వమే క్షేత్రం. పరబ్రహ్మం యొక్క శరీరంలాగా ఉన్నది ఈ విశ్వం, అదే క్షేత్రం. ఇక క్షేత్రజ్ఞుడు ఎవరు? క్షేత్రజ్ఞుడు అంటే దీనిని సర్వాంశముల చేత తెలిసిన సర్వజ్ఞుడు పరమాత్ముడు క్షేత్రుడు. దీనంతటి తెలుసుకున్నటువంటి పరమాత్మే క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వాడు. ఆ పరమాత్మ స్వరూపం తానే అని శ్రీకృష్ణుడు చెప్పుకున్నట్ట. ఆ పరమాత్మ ఎవరో కాదండి, నేనేని శ్రీకృష్ణుడు ఇందులో 13వ అధ్యాయంలో క్లియర్గా చెప్పుకున్నాడు. దీనికి ఇంకొక రకమైన అర్థం చెప్తారు. ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుడికి ఇది శంకరాచార్యుల వారు చెప్తున్నటువంటి దానికోవచ్చు. ఇంతవరకు చెప్పింది ఇది మన దేహమే క్షేత్రము, దీనికి అభిమాని అయినటువంటి జీవుడే క్షేత్రజ్ఞుడు, ఈ శరీరమే క్షేత్రము, మన శరీరం, దీనిలో ఉన్నటువంటి మన ఆత్మే, మనమే జీవాత్మను అనుకుంటామే, ఆ జీవుడే క్షేత్రజ్ఞుడు, మనమే క్షేత్రజ్ఞుడు అని వీళ్ళు అంటారు. అంటే దీని ప్రకారం ఏంటంటే వీళ్ళకు అతనికి అంటే మనిషికిను పరమాత్మకు అభేదం చెప్పబడింది, ఏం తేడా లేదన్నట్టుగా ఉన్నది. ఇది ఇలా కొంతమంది అనుకుంటారు. కానీ మధ్వ సిద్ధాంతం ప్రకారము గీతలో చెప్పబడిన క్షేత్ర శబ్దం యొక్క అర్థవ్యాప్తిని పరిశీలించినచో ఈ మాటని ఊరికనే చెప్పడం కాదు, దాని యొక్క ఎంత విశాలమైన అర్థం చెప్పారో గమనిస్తే ఇది మన దేహము ఇంద్రియాలకు సంబంధించిన చిన్న శరీరానికి మన శరీరానికి సంబంధించినటువంటి మాటని చెప్పడానికి వీల్లేదు. దీనికి 5వ శ్లోకంలో మహాభూత అహంకారు బుద్ధిరవ్యక్తమేవచ ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అంటే అర్థం ఏంటంటే ప్రకృతి, అహంకారతత్వము, పంచభూతములు మున్నగు ప్రకృతి వికారాత్మకములైన ఈ విశ్వమంతా క్షేత్రము. అంటే ఇంత పెద్ద ప్రకృతి, మన అహంకార తత్వము, పంచభూతాలు, గాలి, ఇంద్రియాలు ఇవన్నీ కూడాను, ఇంత ప్రకృతి, ఇదంతా దీనంతటిని కలిపి క్షేత్రం ఉన్నారే కానీ అని ఆ శ్లోకంలోనే ఉన్నది. అలాంటప్పుడు ఇది ఉట్టి కేవలం జీవుడికి అని చెప్పడము సరైనది కాదనేసి స్వామి అంటున్నారు. భాగవతంలో కూడా
క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణ సాక్షాత్ స్వయం జ్యోతిరేయ పరేశ అని ఉంది. అంటే నారాయణో భగవన్ వాసుదేవ సుమాయ యాత్మాన్య మధీయమాన, అంటే జీవుని కంటే అతిరిక్తుడు సర్వజ్ఞుడు అయిన శ్రీమన్నారాయణుడే క్షేత్రజ్ఞుడని నిశ్చయంగా చెప్పబడింది. ఇంత పెద్ద విశాలానికి ప్రపంచాన్ని నువ్వు క్షేత్రం అన్నప్పుడు క్షేత్రజ్ఞుడు ఆటోమేటికల్గా దానిలో ఉండేటువంటి వాడు, దాన్ని చేసినటువంటి వాడు పరమాత్ముడే అవుతాడు. కానీ వ్యక్తి కాదని ఇది మధ్వ సిద్ధాంతం ప్రకారం వారు చెప్తున్నారు. జ్ఞేయము, జిజ్ఞాసువు, దీని యొక్క గుణధర్మాలు చెప్తున్నాము. జ్ఞేయం అంటే ఏంటంటే విశ్వమంతటికీ ఆత్మవలె ఉండు సర్వవ్యాప్యవు పరమాత్ముడే జ్ఞేయం. జ్ఞేయం అంటే అర్థం ఏంటంటే మామూలుగా తెలుసుకోదగ్గది. ఈ ప్రపంచంలో ఏది జ్ఞేయం ఏమిటి, వాట్ ఇస్ అల్టిమేట్ పాయింట్ అనుకుంటే భగవంతుని తెలుసుకోవటమే. కనుక జ్ఞేయం అది జ్ఞానంను ఏది తెలుసుకోవాలంటే భగవంతుని తెలుసుకోవటం. కనుక పరమాత్ముడే జ్ఞేయము. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు స్వామి. 12 సంవత్సరాలు గురుకుల వాసం చేసి వచ్చిన శ్వేతముఖుని ముఖంపై జ్ఞాన కళ ఏమీ కనిపించలేదు తండ్రికి, ఉద్దాలకుడికి. అప్పుడు ఆయన అన్నట్ట, ఉత తమాదేశ ప్రాక్ష ఏనా శృతం భవత్య మతం మత విజ్ఞాత. అంటే ఆయన అన్నట్ట కొడుకుతో, ఏ ఒక్క వస్తువు యొక్క జ్ఞానం చేత అంతా నువ్వు తెలుసుకోగలుగుతావో ఆ వస్తువు జ్ఞానం పొందావా అన్నట్ట. ఏ ఒక్క వస్తువు నువ్వు తెలుసుకుంటే అన్ని వస్తువులు తెలుసుకున్నటువంటి జ్ఞానం వస్తుందో ఆ వస్తువును నువ్వు తెలుసుకున్నావా అన్నట్ట. తండ్రి మాట అతనికి సమస్యగా తోచింది. ఎవరికి? శ్వేతకేశుకి, కొడుక్కి. ఆయనకు అర్థం కాలేదు. పరమాత్మ జ్ఞానము అట్లాంటిది. ఆ జ్ఞానం చేత మొత్తం ప్రపంచం తెలుసుకున్నట్టే. పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటే అంతా తెలిసినట్లే. దీనికి స్వామి ఒక ఉదాహరణ చెప్తారు. మామిడి పండు తొక్క తినక్కర్లేదు, మామిడి పండులో రసం తింటే మొత్తం పండు తిన్నట్టే. అలాగే భగవంతుని యొక్క ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బయట కనిపించే ప్రపంచం అంతా తొక్క లాంటిది. అందులో భగవంతుడనే రసాన్ని కనుక నువ్వు తీసుకుంటే మొత్తం ప్రపంచం అంతటిని నువ్వు జయించినట్టు, అర్థం చేసుకున్నట్టు లెక్క. టైం వేస్ట్ చేయకూడదు ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న అనవసరమైన అన్ని విషయాలు చూసుకుంటూ. అంటే ఈయనేమన్నారంటే ఇందాక సర్వోత్తముడైన పరమాత్మని జ్ఞానం పొందక తొక్కలాంటి ఈ తుచ్చ జగత్తు యొక్క పరిజ్ఞానం వల్ల గర్వితుడివై నీవు ఇక్కడికి వచ్చావు. ప్రపంచ జ్ఞానం ఏదో కొంత నేర్చుకొని వచ్చావు అని కొడుకుతూ అన్నాడు. దానివల్ల నీకు గర్వంగా కనిపిస్తున్నావు. జ్ఞాన లక్షణమైన వినయము నీ ముఖంలో ఏమీ కనిపించట్లేదు అని ఉద్దాలకుడు ఉపదేశమిచ్చాడు అని చేసి ఆయన కన్నుడు తెరిపించాడు. నువ్వేదో ప్రాపంచికమైన జ్ఞానం ఏదో కొంత నేర్చుకున్నావు, దానివల్ల నీకేమీ గర్వంగా వస్తున్నావు, పెద్ద అసలైన జ్ఞానం నువ్వు సంపాదించలేదు, పనికిరానివాడా అనేసి కొడుకుని మందలించాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మన బాహ్యంతరములు పూర్తిగా తెలిసి, మన యొక్క లోపల బయట అంతా కూడా ఆయనకు తెలుసు. ప్రపంచం లోపల బయట వ్యాపించి, నారాయణ సూక్తం అదే కదండి, అంతర్బహిత సర్వం వ్యాప్త నారాయణం, అదే కదా. మనకు మిక్కిరి దూరంలో ఉన్న ఆ భగవంతుడు మనకు అతి సమీపంలో ఉండి ప్రకృతి గుణములకు అతీతుడై, హీజ్ అబౌవ్ దిస్ నేచర్, దివ్య కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, విశ్వరూపుడు అయిన పరబ్రహ్మ జ్ఞానం సంపాదించడమే మన జీవిత లక్ష్యం కావాలి. ఆయన దూరంలో ఉన్నాడు కాదని లేదు, కానీ అంతరాత్మలో లోపలగా ఉన్నాడు. కనుక అలాంటి నారాయణుడు ఆయన చేత ఈ ప్రపంచం నడుస్తున్నది. కనుక మన యొక్క లక్ష్యం, జీవిత లక్ష్యము ఆ పరమాత్మని అర్థం చేసుకొని ఆయన్ని ఫాలో చేయటం. మనం భగవంతుడు మనకు ఈ జ్ఞానం సంపాదించాలంటే ఇంత తేలిగ్గా వస్తుందా అంటే, జ్ఞానం ఊరికి చెప్తే కాదు, ఆ జ్ఞానం లోపల డైజెషన్ అయిపోయి రావాలి. బాగా ఈ జ్ఞానం రావాలంటే మనలో కొన్ని మూలభూత అర్హతలు మనలో ఉండాలి. అంటే ఏంటంటే కోర్ ఫ్యాకల్టీస్, ఒక మూలంగా, ఒక ఫండమెంటల్గా నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అవేంటంటే వాని వైపు మనం విశేషంగా ప్రయత్నం చేయాలి. ఇవి ఉండాలని తెలుసుకోవటమే కాదు, దానివైపు మనము గట్టిగా ప్రయత్నం చేయాలి. అవి ఏమిటి? ఆత్మస్థుతి ఉండకూడదు, హింస ఉండకూడదు, దంభరహితమైన ప్రవర్తన. దంభరహితం అంటే ఇగో నేను చేస్తున్నానండి, నా వల్ల లేదండి, నేనే చేశానండి అని మాటిమాటికి చెప్పుకుంటాం కదా, దంభం. కొంచెం చేసి కూడా ఎక్కువ చేసినట్టు చెప్పుకోవటం, ఇవన్నీ దంభం అంటారు. క్షమాగుణం ఉండాలా, గురు శుశ్రూష ఉండాలా, గురువు మీద నమ్మకం ఉండాలా, గురువు మీద భక్తి ఉండాలా, గురువుకి ఏదో విధంగా మనం సేవ చేయాలి. శుచిత్వం,
శుచిత్వం చెప్తారు దాని గురించి. బాహ్య శుచి కాదు, అంతర్శుచి కూడా ఉండాలి. ఆత్మనిగ్రహము, ఆత్మనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, కంట్రోల్ చేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్. విషయములందు అనాసక్తి. ఈ ప్రాపంచిక విషయాల్లో, టీవీలో, వీటిలో డబ్బులు సంపాదించాలి కానీ ఏదో చేద్దాం, ఏదేదో అనవసరమైన విషయాల్లో అనవసరంగా అనాసక్తి, ఇంట్రెస్ట్ చూపించకపోవటం. వినయంగా ఉండటం, హంబుల్నెస్. ప్రపంచంలోని దోష న్యూనతలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి హీనతను, దోషాలు అవన్నీ కూడా తెలుసుకునేటువంటి వివేకం పెంచుకోవాలి. వివేకం అంటే ఆలోచించుకోవాలి, ఈ ప్రపంచంలో ఏం దీనికోసం కష్టపడుతున్నా, ఇది పర్మనెంటా, ఏది పోతూనే ఉంటుంది, దీని గురించి ఎందుకు అంత వర్రీ అవుతావు. మానసిక సంతులనం, మెంటల్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. తర్వాత పరమాత్మునిలో అనన్య భక్తి, చాలా ఆగకుండా నిరంతరంగా ఉండేటువంటి భక్తి భగవంతుని మీద ఉండాలి. ఇలాంటి సద్గుణాలు మనం అలవర్చుకుంటే మనం జ్ఞానం పొందగలటానికి అర్హత ఉంటుంది. ఉంటే గర్వంగా ఉన్నవాడు ఏమొస్తుంది, నాకు అంతా తెలుసులేండి, మీరు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు అంటే ఇక వాడికి ఇంకేం వింటాడు వాడు. కనుక నచికేతుడు ఇక 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దీనికి పూర్తిగా వివరణ ఇవ్వలేదు కానీ ఎగ్జాంపుల్ మాత్రం చెప్పారు. జాబాలి అనే ఒక శిష్యుడు ఆయన యొక్క ఆర్జవ గుణము వల్లని సత్యకాముడకు జాబాలి అర్హతను అతని గురువు గుర్తించాడు. సత్యం చెప్పాడు అతను, నాకు అందుకోసం అనేసి అతని పేరు సత్యకాముడు అన్నారు. అతను అంత నిజం మాట్లాడినందుకోసం అనేసి అతని గురువు అతన్ని శిష్యుడిగా తీసుకున్నాడు. అంటే ఏంటి, సత్యం అతని దగ్గర కనిపిస్తోంది. రెండవది, నచికేతుడు అనేవాడు ప్రపంచంలోని భోగభాగ్యాలు జ్ఞానము ముందు తుచ్చమని గ్రహించి అలాంటి స్థితిలో బాలుడు వైరాగ్యం చూపించాడు. అలాంటిది చూసి యముడు ఆశ్చర్యపడ్డాడు. దాన్ని అప్పుడు ఆయన పరవిద్య అంటే భగవంతుని యొక్క విద్య చెప్పాడు. నచికేతుడు తెలుసు కదండి, కఠోపనిషత్తులో ఆయన కొడుకుని యముడికి దానం చేస్తానంటాడు. అప్పుడు పోయి యముడు నీకేం కావాలంటే, నాకేం అక్కర్లేదు, ప్రపంచంలో నీకు అది కావాలా ఇది కావాలంటే నాకేం అక్కర్లేదు, జ్ఞానం ముందర ఇవన్నీ కూడా నువ్వు ప్రపంచ భోగాలన్నీ తుచ్చము కనుక అంటాడు. అలాంటి వైరాగ్యము, త్యాగము అన్నీ అక్కర్లేదన్నాడు. ఏం డబ్బులు గిబ్బులు, ప్రపంచము, ప్రపంచ చక్రవర్తిత్వం అన్నీ వద్దన్నాడు. అలాంటి దాన్ని చూసి యముడు ఆశ్చర్యపడ్డాడు. అంటే అలాంటి క్వాలిటీస్ ఉంటేనే మనము భగవంతుని వెళ్ళగలుగుతాం, జ్ఞానం అనేది వస్తుంది. అరుణి, ఉపమన్యులు అనేటువంటి ఇంకొక కథలు ఉన్నాయి. వారు కూడాను గురువు ఆదేశం మీద చాలా కష్టాలు భరించి ఆచార్య ఉపాసన చేశారంటే గురువుని సేవ చేశారు. అందువల్ల ఆయనకి ఏమి చదవకుండానే గురువు అన్ని విద్యలు ఇచ్చారు. అట్లాంటి స్థితిని కలిగించారు ఆయన. ఇప్పుడు స్వామి అంటున్నారు, నేటి విద్యారంగంలో ఆచార్య ఉపాసన సంపూర్ణంగా లోపించింది. గురువు మీద రెస్పెక్ట్ పూర్తిపోయింది. విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీస్లో శిష్యులను చూసి గురువులు భయపడుతున్నారు. అలాంటి స్థితి వచ్చింది. గురు శిష్యుల సంబంధము వ్యాపార ప్రవృత్తితో మారిపోయింది. ట్యూషన్స్, అది ఎంప్లాయీ ఎలా ఉంటుందో అలా అన్న తప్పులేదు, అలా తయారైపోయింది. ఇక శుచి అంటే స్వామి చెప్పడం అందరికీ తెలిసిందే. ఈ కేవలం శారీరకం కాదు, మానసికంగా ఉండాలి. ఎన్ని మార్లు నువ్వు నదిలో స్నానం చేసినా మట్టి అనేది అది శారీరకంగా కొంత పోతుందే కానీ అంతరంగా శుచి లేనప్పుడు జ్ఞానానికి నువ్వు అర్హత లేదు. ఉట్టిగా స్నానం చేసి మంచిగా సెంట్ వేసుకుంటే సరిపోలేదు. తర్వాత ఉత్తంకుడు అనే అతను ఆత్మనిగ్రహానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చిన శిష్యుడు. ఆయన గురువుల అనుపస్థితిలో సుందరియగు గురుపత్ని విలాసములకు లోను కాక గురువు అనుగ్రహానికి పాత్రుడైనాడు. అలా ఆత్మనిగ్రహం చూపించాడు. దంభ అహంకారాలు జ్ఞానానికి సంపూర్తిగా విరుద్ధము. నీరు పల్లానికి ఎలా వెళ్తుందో వినయం అనేటువంటి చోట్ల ఆ జ్ఞానం ప్రవహిస్తుంది. అహంకారం అనేటువంటి ప్రైడ్ అనే మౌంటైన్స్ పైన నీళ్లు నిలబడవు. ఇది ప్రైడ్ మీద నిలబడినటువంటి మా పరమహంస యోగానంద గారు, మా గురువు గారు కూడా చెప్పేవారు అదే మాట. ఇక పర్సెప్షన్ అంటారే ఇంగ్లీష్లో, దాని గురించి స్వామి చెప్తున్నారు. ఒక వ్యక్తి తన్ను గురించి తాను తెలుసుకున్నది ఒక విధమైతే, నా గురించి నేను ఒక విధంగా నేను అనుకుంటాను, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని. మిగతా వారు వాణిని గురించి తెలుసుకొని ఉన్న స్వరూపం వేరుగా ఉంటుంది. మిగతా వాళ్ళు నా గురించి ఏమంటున్నారో నాకు తెలియదు, వాళ్ళు నా గురించి ఇంకొక రకమైన స్వరూపము ఉంటుంది వాళ్ళకు. కానీ వాస్తవానికి
ఈ ఈ మనిషి యొక్క వ్యక్తిత్వము ఈ రెండిటికి భిన్నంగా ఉంటుంది. పూర్తిగా వీడు అనుకున్నట్టుగా వీడు వాడి గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవచ్చు, అంత కాకపోవచ్చు. వీళ్ళు వాడి గురించి చాలా తక్కువగా చెప్పుకోవచ్చు, అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఈ రెండిటికి భిన్నంగా ఉంటుంది అది యాక్చువల్గా. కనుక సాధన పేరిట శిష్టాచార రూపంలోనూ ఈ దంభ వంచనల సామ్రాజ్యమే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఏదో ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఊరికనే విభూతులు పెట్టుకోవటం, అవి పెట్టుకోవటం, పంచలు కట్టుకునేసేసి నేను లేకపోతే కాషాయ బట్టలు వేసుకునేసేసి ఊరికనే షోగా ఉన్నటువంటి వాళ్ళు, భక్తులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు, ఉట్టి ప్రసంగాలు, జ్ఞానం నిజంగా లేకపోయినా కానీ 2-3 శ్లోకాలు ఊరూరికే చెప్పటము, ఇలాంటి వాళ్ళు మనకు సొసైటీలో బాగా కనిపిస్తున్నారు. వీళ్ళంతా దంభము, కృష్ణాచార్య రూపంలో కనిపిస్తారు. వీళ్ళు బొట్లు గిట్లు పెట్టుకుని అబ్బో దైవభక్తుల్లాగా, లోపలేమి ఉండకపోవచ్చు. సో ఆచార రూపంలో ఇవన్నీ వంచనకు వచ్చేస్తాయన్నమాట. ఇది స్వామి చెప్పేది. ఆత్మగుణములని అభివృద్ధి చేసుకున్నప్పుడే మన జీవితము పరమ ఉద్దేశ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనం సమర్థులం. ఆత్మగుణాలు చెప్పాము కదండి ఇందాక చెప్పినవన్నీ. క్షమాగుణము, గురు శుశ్రూష, ఆత్మనిగ్రహము, విషయాలందు అనాసక్తి, వినయము, ప్రపంచంలోని దోషాలు బాగా అర్థం చేసుకునే థింకింగ్ ఉండాలి. మనం ఇది లాభం లేదురా, కాఫీ తాగుతున్నాడు అనుకోండి, ఎన్ని మార్లు కాఫీ తాగుతావు, కాఫీ మంచిది కాదు, నీ తాత్కాలికమైన ఉద్రేకం వస్తుంది, కానీ ఇవన్నీ అనుకునేసి మానుకోవాలి. ఇక తర్వాత అనాది తత్వముల వేచన అంటే ఏంటంటే థింకింగ్ అనమాట, ఆలోచన. ఈ అనాది తత్వము అనేటువంటిది ఒక తత్వం. అది ఏమిటో చూద్దాం. ప్రపంచంలో చెప్పబడ్డటువంటి ఈ జ్ఞానము సరిగా అనుకూలించేందుకు ఈ ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వల్ల నీకు ఏమి దీన్ని అర్థం చేసుకొని నువ్వు ఏమి చేయగలుగుతున్నావు అనే దాన్ని అనుకున్నప్పుడు ఈ ప్రపంచం 2గా విభజించాలి. ఒకటి ప్రకృతి, రెండోది జీవుడు. మొత్తం ప్రపంచం అంతా చూస్తే ఒకటి ప్రకృతి, నేచర్, రెండోదేమో జీవుడు. జీవుడు అంటే ఇక లివింగ్ బీయింగ్స్ కూడా అనుకోవచ్చు, ముఖ్యంగా మనిషి. ఈ ప్రకృతి ఏమో జడత్వం. ప్రకృతిలో ఉన్నది రాళ్ళు, అవన్నీ వాటికి మనసు గెనసు ఏమీ లేదు, జడం. అదేం మూవ్ కాదు, అదేం చేయలేదు. కానీ అయినా కానీ ఈ ప్రకృతి వికారశీలము కలది, అంటే చేంజింగ్ నేచర్ ఉన్నది. ఇప్పుడు ఒక రాయి ఉంటే కనుక సముద్రంలో ఉన్నది, ఆ రాయిగా ఉన్నది, నీళ్లు పడిపోయి అది మారిపోయి కొంతకాలానికి ఇసుకగా కూడా మారిపోతుంది. కనుక ఈ ప్రకృతి మౌంటైన్స్, వల్కనోస్ వచ్చి అది మారిపోతుంటుంది. కనుక ప్రకృతిలో కూడా చేంజ్ అయ్యేటువంటి పరిణామము ఉన్నది. నేచర్ పర్మిట్స్ చేంజెస్ ఈవెన్ ఇన్ ఇనర్త్ ఆబ్జెక్ట్స్ అనమాట. గ్లేషియర్స్ వస్తుంటాయి, మెల్స్ వస్తుంటాయి, వల్కనోస్ వస్తుంటాయి, నదులు ఇంకిపోతాయి, కొత్త వస్తుంటాయి, ఫారెస్ట్లు కొత్త వస్తుంటాయి, చెట్లు, ఇవన్నీ ఈ సృష్టిలో మార్పులు జరుగుతూనే ఉంటాయి జడత్వంలో. అంతేగాని ఆ రాయిగానే కొన్ని వేల సంవత్సరాలుగా ఉంటుందని చెప్పలేము. కానీ జీవుడు ఎట్లాగంటే ప్రాకృతిక పదార్థములచే జనించు సుఖ దుఃఖములకు భోక్త అయ్యే జీవుడు ఉన్నారు. అంటే ఈ నేచర్లో వచ్చేటువంటి పదార్థాల చేత అతను ఆ నేచర్లో ఉన్నటువంటి వాటితో సంయోగం చెంది ఆ నేచర్ని అనుభవిస్తూ సుఖాలు దుఃఖాలు పొందుతున్నాడు. దీనికి ఉదాహరణ ఏమిటి? నేను చెప్తున్నది స్వామి యొక్క చెప్పిన దానికి. ఒకప్పుడు డైనోసారస్ ఉంది అని ఒక పెద్ద జంతువు, అది బాగా అడ్డగోలుగా తినేసేసింది. ఒకటే తినటం దానికి. అది చివరికి దానికి అంత తినేటువంటి పదార్థాలు కూడా దొరకకపోతే అది చివరికి పోయింది. అంటే నేచర్లో ఉన్నదంతా వాడుకుంది, అప్పుడు సుఖం వచ్చింది. అది దొరకనప్పుడు దుఃఖం అయిపోయింది, చచ్చిపోయింది. కనుక ఇలా మనము ప్రకృతిలో ఉన్నటువంటివి అన్నీ ఉపయోగించుకుంటే కొంత మంచిదే, కొంత లాభాలు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, దాని నుండి పండ్లు ఫలాలు ఉపయోగించుకుంటున్నావు. కానీ ఆ చెట్లని నువ్వు బాగా డిఫారెస్ట్ చేసి కొట్టేసేస్తే ఏమవుతుంది? అవి చివరికి నీకు వర్షం రాదు, అది రాదు, దానివల్ల నీకు పంటలు పండవు, దుఃఖం వస్తుంది. కనుక ఈ ప్రకృతిలో జరిగే పరిణామం వల్ల నీకు కొన్ని సుఖాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి. దీన్ని అనుభవించేవాడెవరు? జీవుడు. ఇదన్నమాట. తర్వాత 23వ శ్లోకంలో పరమాత్మేతి శాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఇప్పుడు ఇంతవరకు ప్రపంచంలో ప్రకృతి, జీవుడు అని 2గా విభజించి చెప్పాము. ఏమని చెప్పాము? ఆ జీవుడికి మాత్రమే అనుభవించే శక్తి ఉంది, అది రెండవదంతా జడ పదార్థం, దానిలో ఎక్కువ అవి అనుభవించవు. కానీ దాంట్లో కూడాను నేచర్లో కొంచెం చేంజెస్ జరుగుతాయి,
అది ప్రకృతి ఏమి అంత పూర్తి జడత్వం అని చెప్పడానికి వెళ్ళేది. అందులో కూడాను ఒక చేంజింగ్ నేచరు ఉన్నది. అది పరమాత్మ వల్ల అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ 23వ శ్లోకంలో ఇంతకుముందు నిరూపించిన ఈ ప్రకృతి జీవుల కంటే భిన్నుడై ఒక పురుషుడు, అంటే పరమ పురుషుడు సర్వక్రియా ప్రవర్తకుడై ఈ దేహమందు కలడు. ఈ రెండింటినీ ప్రకృతిలోనూ మనిషిలోనూ అందరిలోనూ కల్పించి ఒక సర్వవ్యాపిగా ఉండి ఇదంతా నడిపిస్తున్నటువంటి వేరే ఒక మనిషి ఉన్నాడు ఈ రెండిటికి కాకుండా. అతడే పరమాత్ముడు. అతడు సర్వవ్యాపియగు ఆకాశం వలె అలిప్తుడు. ఆకాశం అన్ని చోట్ల ఉంటుంది, లోపల ఉంది ఆకాశం, బయట ఉంది. కానీ ఇట్ ఇస్ అన్టచ్డ్. దానికేమి గుణాలు దానిలో, మన యొక్క గుణాలు దానిలోకి ఏమి వెళ్ళవు. కానీ అలాగే భూమండలం అనే సూర్యుని చేత, భూమండలం సూర్యుని చేత ఎలా ప్రకాశించబడుతుందో సూర్యుడి వల్ల ఈ భూమండలం ప్రకాశించబడుతున్నది. అట్లాగే ఈ ప్రాకృతమయమగు ప్రపంచము, ప్రాకృతమయం అంటే ఈ నేచర్లో వచ్చేటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ప్రపంచము, కొండలు, నదులు, నీరు, భూమి, ఇవన్నీ కూడాను అతని శక్తి నుండే వచ్చింది. అట్లా అన్నమాట. ఈ సూర్యుడి వల్ల ప్రకాశం ఎలా వస్తుందో ఈ పరమాత్మ నుండే ఈ ప్రకృతి అనేటువంటి శక్తి వస్తున్నదనమాట. ఇప్పుడు అనాది తత్వము అనేది ఈ అధ్యాయంలో చెప్పబడింది. ముఖ్యంగా అనాది అని ఎందుకు చెప్పారంటే ఈ జగత్తుని జడము, జీవము, పరమాత్మ అని 3గా విభజించారు. జడమున్నది చెప్పాను కదండి, జీవం చెప్పాము, పరమాత్మ చెప్పాము. ఈ 3ని ఆధారంగా చేసుకుని మధ్వాచార్యులు పంచభేదాలు నిరూపించారు. అంటే ఇప్పుడు దీని గురించి ఒక తమాషా మాట కొంతమంది అంటారు, ఎందుకండి ఈ తత్వం యొక్క దీనివల్ల ఏమొస్తుంది మనకు లాభము, ఈ తాత్విక విచారణ వల్ల ఏంటి లాభం, టైం వేస్ట్ అయిపోతుంది, ప్రపంచంలో ఎన్నో తత్వాలు ఉన్నాయి, ఇది తత్వమా అతత్వమా, ఇలాంటి సూక్ష్మ వివేచన థింకింగ్ మన ప్రత్యక్ష జీవితంలో ఏమీ లాభం లేదు కదా, ఎందుకు ఇదంతా టైం వేస్ట్ అనేటువంటివి. ఇది ఎట్లా ఉంటుందంటే మండు టెండలో సముద్రం దగ్గర కూర్చొని అలలు లెక్కవేసినట్టుగా ఉంటుంది అనే ఒక లౌకిక చర్చ నిరర్ధకమని కొంతమంది అంటారు. దీనికంటే అనవసరమైన ప్రయాస ఇదంతా ఊరికనే నేచర్ ఎలా ఉందో అవన్నీ స్టడీ చేయడం కంటే సుఖశాంతిమయమగు జీవితం కొరకు అవసరమైనటువంటి నీతి సద్గుణములు ఈ జగత్తుకు ఉపదేశించిన చాలు అని చాలామంది అనుకుంటారు. ఇదంతా చదవడం ఎందుకులేండి, సుఖంగా శాంతిమయమైనటువంటి జీవితానికి కావలసినటువంటి కొంచెం నీతి, కొంచెం అవసరమైనటువంటి మంచి గుణాలు చెప్తే సరిపోతుందిలేండి అని చాలామంది అనుకుంటారు. దీనికి గౌతమ బుద్ధుడు ఉదాహరణ ఒకటి చెప్పారు. ఇక స్వామి గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక శిష్యుడు చాలా సంసార బాధలతో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు ఆ వెళ్ళినవాడు తన బాధలు చెప్పుకోకుండా ఇక జీవుడు, జగత్తు వీటంతా ఏంటి, ఎందుకు వచ్చినాయి, ఇదేమిటి అనేసి ప్రపంచంలో ఎలా వచ్చింది, ఏం పోయిందని ఎన్నో రకాల ప్రశ్నలు ఆయన వేశాడు. తన యొక్క బాధలు చెప్పుకోకుండా నాకు ఇలా అశాంతిగా ఉందంటే నన్నేం చేయమంటారు అదే చెప్పుకోకుండా అవన్నీ చెప్పడం మొదలెట్టాడు. అప్పుడు ఆయన బుద్ధుడు అన్నాడు, ఒక విషబాణం గుచ్చుకుంటే ఆ బాధ భరించలేక ఒకడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన వైద్యుడిచ్చిన మందు తీసుకోకుండా, సార్ ఈ బాణం ఏమిటి, దీని యొక్క కలర్ ఏమిటి, దీన్ని ఎవరు నిర్మించారు అనేటువంటి అధిక ప్రసంగము, అనవసరమైన ప్రశ్నలు వేస్తుంటే ఏదైనా లాభం ఉందా? అలాగే మనకు ఈ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా, అనవసరమైన ప్రశ్నలు వేయకుండా, ఈ తత్వ విచారణ లేకుండానే మంచిగా ఉండటం మంచిది అని బౌద్ధ మతం చెప్తుందన్నమాట. కానీ ఇట్లాంటి డీప్ థింకింగ్ అనాలిసిస్ ఉన్నదే, ఇది మంచిదా కాదా అని అలాంటి ప్రశ్నలు రాజకీయంలోనూ ఆర్థిక రంగాల్లో కావాలి. దాన్ని అనాలిసిస్ చేయాలి. ఎందుకు మన దేశంలో ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది, డెఫిసిట్ బడ్జెట్ ఏది అవన్నీ కొంచెం అనాలిసిస్ చేయాలి. కానీ ఏదైనా కానీ మూలాధారమైన అంశములు తెలుసుకొనక ఆలోచించి పరిహార కార్యక్రమములు విపరీత స్థితులకు కారణమవును. అంటే ఏంటంటే రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తెలుసుకోకుండా ఏదో సొల్యూషన్ ఇస్తే అది పెరిఫెరల్ సొల్యూషన్ అవుతుంది, అది పనిచేయదు. కనుక మొత్తం అది ఏమి వల్ల వస్తున్నది అని ఒక రూట్ కాజ్, ఒక సమస్య వచ్చిందంటే దానికి మూల కారణం ఏమిటి అది తెలుసుకొని దాని ప్రకారం మనం
చేస్తే అవుతుంది. హోమియోపతి వాళ్ళు లోపల మన తత్వం తెలుసుకునేసి వాత పిత్త చిత్త అంటారే, దాని ప్రకారం తెలుసుకొని వాడికి తగ్గట్టుగా ఇస్తారు. కనుక ఆ తత్వం తెలుసుకోకుండా ఊరికనే చేస్తే కానీ అది బాగుండదు. అది అట్లాగే ఇంకొక ఉదాహరణ చెప్పారు. మన దేహరచన ఎలా ఉంది, మన శరీరము వాతపిత్త శరీరం ఉన్నదా, ఎలా ఉన్నది అని ఔషధం ఇచ్చే మెడిసిన్ అది ఎలా పనిచేస్తుంది అని అది దాని యొక్క గుణాలన్నీ తెలిసినటువంటి ప్రాపర్ వైద్యుడి దగ్గరికి మనం వెళ్తాం. అట్లాంటివి ఏమి తెలియకుండా ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళం కదా. వాడికి మనుషుల్ని చూడగానే వాడికి ఎట్లాంటి నేచర్ ఉన్నది, ఓహో వీడికి సూట్ అవుతుందా లేదా, ఈ మెడిసిన్ పనిచేస్తుందా లేదా, ఇవన్నీ తెలుసుకోకుండా అలాంటి డాక్టర్ దగ్గరికి మనము వెళ్ళము. అలాగే ఇంత చిన్న విషయాలకే మనం ఇంత ఆలోచిస్తామే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే ఇంత ఆలోచిస్తామే. అలాంటప్పుడు మన జీవితమే ఒక ఆధారంగా జగత్తు యొక్క మూలభూతమని తెలిసి మన జీవితం ఎట్లా, ఈ ప్రపంచం ఇలా ఉన్నది, ఈ జగత్తులో మనం ఇరుక్కున్నామే, మన నేచర్ ఏమిటి, ఈ ప్రపంచం నేచర్ ఏమిటి, మనం ఈ జీవితంలో ఎలా మెలగాలి, ఎందుకు వచ్చాము, ఇలాంటి కొంచెం ఆలోచన సరిగా పెట్టుకునేసేసి సరిగా జీవించడానికి ఇట్లాంటి తత్వ విచారణ కావాలి అనేసి స్వామి చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే భగవంతుని అందు ఎరుక కలుగుతుంది. అంటే భగవంతుడు ఉన్నాడని తెలిసిపోయింది కదా. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత ఆర్డర్లుగా సీజన్స్ రావటము, ఇవన్నీ చేయటము ఒక మామూలుగా ఉండట్లేదు, ఎవరో ఒక రచనాత్మకం జరుగుతున్నది. దీనివల్ల భగవంతుని యందు విశ్వాసంతో జీవించటం, ఇప్పుడు భగవంతుని యందు విశ్వాసంతో జీవించటమును ప్రాపంచికంగా జీవించటం రెండింటికి చాలా తేడా ఉంది. వాడు గుడ్డెత్తు చేనులాగే వెళ్తుంటాడు ప్రాపంచికంలో ఉన్నవాడు, వాడికి సుఖము శాంతి ఉండదు. భగవంతుడి నమ్ముకున్నవాడు కొంచెం ధైర్యంగా ఉంటాడు. దీనికి ఆయన ఇంకొక ఉదాహరణ చెప్పారు. ఒక ఇద్దరు పిల్లల్ని తిరగమన్నట్ట గుండ్రంగా. ఒక పిల్లవాడినేమో ఒక రాడ్డు పట్టుకొని తిరగమన్నారు, ఒక రాడ్డు చుట్టూతా. అప్పుడు ఏమవుతుంది, రాడ్డు పక్కన ఉన్నవాడు పట్టుకున్నవాడు కొంచెం ఎక్కువసేపు తిరుగుతాడు, దానికి బ్యాలెన్స్ ఉంది కనుక. అలాగే భగవంతుడు అనే రాడ్డు పట్టుకొని తిరుగుతున్నవాడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో ఎక్కువగా మంచిగా ఉండగలుగుతాడు. కనుక అన్ని విషయాలు జడ జీవ పరమాత్మల్ని విచారించి ఒక నిర్దిష్టమైన ధోరణి స్వీకరించడానికి, ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో ప్రాపర్ వేని ఫిలాసఫీని యాక్సెప్ట్ చేయడానికి మనిషికి పూర్తి అవకాశం ఉంది. ఎవరు ఫోర్స్ చేయట్లేదు నిన్ను. నేను చెప్పాను కదా, నువ్వే ఆలోచించు, బయటికి వెళ్ళి చూడు ప్రపంచం ఎలా ఉంది, ఒకరోజు ఆలోచించు. ఇంటింత వచ్చిన సముద్రాలు ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి, నా సముద్రం బయటికి రావట్లేదు, అది ఒక లెవెల్లో ఉంటుంది, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి అని బాగా విచారించి మనిషికి పూర్తి అవకాశం ఉంది ఇవన్నీ స్టడీ చేయడానికి. వాడికి పూర్తి స్వాతంత్రము ఉంది, ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఆ తర్వాత ఒక నువ్వు నిర్ణయానికి రా, భగవంతుడు ఉన్నాడు, నేను సరిగా ఉండాలి, ఈ ప్రపంచం అంతటి డిస్టర్బ్ చేయకూడదు. అంటే నా యొక్క రిమార్క్ ఇక్కడ ఏంటంటే, ఇది నీకు తెలిస్తే ఏమైందంటే నువ్వు నేచర్తో ఫ్రెండ్షిప్తో ఉండాలి, కానీ నేచర్ని నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు మల్టీ స్టోరీ బిల్డింగులు కట్టుకోవాలనేసి డిఫారెస్ట్ చేస్తుంటే అవి ఫారెస్ట్లు ఎప్పుడైతే పడిపోతాయో అప్పుడు నీకు వర్షం వచ్చేటువంటి అవకాశం కూడా తగ్గిపోతుంది కదా. అలాగే జీవుల్ని ఒకటే హింస పెడుతున్నావు, సముద్రం లోపల నువ్వు యాటమ్ బాంబ్స్ చేస్తున్నావు, అవి జలచరాలన్నీ కూడాను పాయిజన్ అయిపోతున్నాయి, అవి తింటే మన క్యాన్సర్స్ వస్తాయి. కనుక ఇవన్నీ కూడాను మనిషి నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. ప్రకృతితో ఆధారంగా తను జీవించాలి. ఈ విషయము చాలా క్లియర్గా చెప్తున్నది అనమాట. ఓజోన్ లేయర్ని కూడా మనం ర్యాకెట్లతో డిస్టర్బ్ చేస్తున్నామని ఇంకొక సిద్ధాంతం. ఈ దృష్టితోనే శ్రీకృష్ణుడు జడ జీవ పరమాత్మల నైజ స్వరూపము న్యాచురల్ విషయ రూపాన్ని చూపించి వానిలో గల ప్రత్యేక పరస్పర సంబంధములు తన సర్వగ్రాహి దృష్టితో విశదీకరించినాడు. ఇప్పుడు ఆ మూడు నేచర్లో ఉన్నాయి. ఏది? పరమాత్ముడు, జీవుడు, నేచర్, జడము. వీటికి ఒక్కొక్కటికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. కనుక నా నేచర్కి ఏమిటి? అది జడమే, నేను జడం కాదు, నాకు కొంత వేరే శక్తి వచ్చింది, నేను ఎట్లా ఉన్నాను, ఎలా సమన్వయించుకోవాలనేటువంటి సంబంధాలన్నింటినీ కూడాను ఆయన అర్థం చేసుకొని శ్రీకృష్ణుడు మనకు ఈ అధ్యాయంలో మనకు తెలియజేశారు. ఇక సంసార బంధనమునకు కారణాలు చూస్తాం. మూల కారణాలు జడ జీవ పరమాత్ములనే ఈ మూడు విధంగా విభక్తమైనటువంటి ప్రపంచమునందు సంసార బంధం ఎవరికి తగులుతుందండి? అది జీవుడు, జడానికి కూడా కొంత ఉండొచ్చు, కానీ జీవుడు లోనైనాడు.
జడం కొంచెం పక్కన పెడదాము, జీవుడు పరమాత్మకు పెడదాం, ముందర ఆలోచిస్తాము. జడం కూడా ఉందంటారు, అది విషయం. ఏంటంటే దుఃఖము, మోహము, అజ్ఞానము, వీటికి లోనయ్యేటువంటి ఎవరండి? పరమాత్మ లోను కాడు. వీటికి మాత్రం ఈ జీవుడు మాత్రం లోన్ అవుతున్నాడు. ఏది? దుఃఖానికి, మోహానికి, అజ్ఞానానికి. తర్వాత దుఃఖ వలయంలో చిక్కుకొని జనన మరణాల్లో తగులుకొని వేలాడుచు ముక్తికై బాధపడుతున్నవాడు జీవుడు. నీవు దుఃఖ వలయంలో చిక్కుకున్నావు ఈ నేచర్లోంచి, ఈ నేచర్ని అధిగమించట్లేదు నువ్వు. కనుక ఆయన నేచర్ని అధిగమించే ఉన్నాడు కనుక పరమాత్మకి ఇదేమీ లేదు, ఆయన చిదానందంలో ఉంటాడు. నీవేమో దుఃఖ వలయంలో చిక్కుకొని జనన మరణ వలయంలో తగులుకొని వ్రేలాడుచు ముక్తికై బాధపడుతున్నవాడు జీవుడు. ఇప్పుడేమిటి? జ్ఞానానందమయమగు జీవునిలో ఒరిజినల్గా జ్ఞానం, ఆనందం ఉన్నటువంటిది మన శరీరంలో. దాని జీవునిలో ఉన్న వాని స్వభావమునకు వ్యతిరిక్తమైన ఈ అజ్ఞాత దుఃఖముల ఉపద్రవముల సంభవించే కారణమేమి అంటే ఒరిజినల్గా జ్ఞానము, ఆనందము అతనిలో ఉంది. కానీ దీనికి వ్యతిరేకంగా ఏదో రకాల ఉద్రేకాలు వచ్చేసి మనకు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? దేనికి ఈ కారణం ఎందుకు వస్తుంది? లోపల ఆనంద స్వరూపం ఉన్నప్పుడు ఏదో రకంగా ఉపద్రవాలలాగా ఏదో దుఃఖానికి ఎన్నో రకాల కారణాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే దానికి కారణము అది అన్యాచురల్ లివింగ్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటామే. మనం ప్రకృతిలో ఎలా ఉండాల్సింది, ఎలా నిద్రపోవాల్సి, అన్ని జీవులు చూడండి. ఒక కుక్క కానీ చూసుకోండి, రాత్రిపూట నిద్రపోతాయి. అవి 10 గంటలకు 11 గంటలకు నేను ఫుడ్ ఇవ్వడానికి వెళ్తే కుక్క తీసుకోదండి. ప్రధానికి ఒక టైం ఉన్నది, వాటికి నిద్రపోతాయి. అది ప్రకృతిలో ఉన్నటువంటి గుణం ఇవన్నీ కూడా. కనుక ఆ ప్రకృతిలో ఉన్నట్టుగా నువ్వు ఉంటే మంచి నిద్ర, యుక్తాహార విహారాలన్నీ సరిగా ఉంటే అది సరిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో రాత్రి 12 o'clock వరకు కూడా టీవీలు చూడటము, ఎటు పడితే అప్పుడు 10 సార్లు టిఫిన్లు తింటము, మాల్ ఫుడ్ తింటము, మాల్ న్యూట్రిషన్ తింటము, ఇట్లాంటి రాంగ్ వే ఆఫ్ లివింగ్, ఎక్సర్సైజ్ చేయకపోవటము, ఏ నియమాలు పాటించకపోవటము, ఇవన్నీ కూడాను ప్రకృతికి ఎగనెస్ట్గా మనం ఉండటం వల్లనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కనుకనే మనకు దుఃఖాలు వస్తున్నాయి. దీన్ని తెలుసుకున్నప్పుడు మనం కొంచెం దీనికి ఈ విరుద్ధమైనటువంటి పరిస్థితి మనం కల్పించుకుంటున్నాం, పరమాత్మ కల్పించలేదు. ఒక చిన్న పిల్లవాడు చూసుకోండి, ఒక ఉదాహరణ చెప్తాను. వాడికి ఎంత ఆనందంగా ఉంటాడు? వాడికి ఏమైనా కాఫీ లేదని బాధపడతాడా? లేకపోతే టీవీ పెట్టలేదని బాధపడతాడా? మనము ఇవన్నీ చేసుకున్నాం సెకండ్ నేచర్ లాగా. ఇవి కనుక భగవంతుని మనము అని లాభం లేదు. ఆయనకి ఇట్లాంటివన్నీ పట్టించుకోలేదు. చిన్న బిడ్డ ఎలా ఆనందంగా ఉన్నాడో పరమాత్మ కూడా అలా ఆనంద రూపంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటున్నాము. కానీ మనలో ఉన్నటువంటి ఇప్పుడు విషయం ఏంటంటే దీన్ని తెలుసుకోవటం వల్ల ఈ దుర్దశ నుండి మనం విమోచనానికి ఇట్లాంటి డిస్కషన్ ఉపయోగపడుతుంది. ఎట్లాగూ చైతన్య ఆనందము ఒక కాన్షియస్నెస్ ఉన్నది, ఆనందమైన కాన్షియస్నెస్ జీవునిలో స్వభావతముగా అణగి ఉన్న, న్యాచురల్గా ఉన్నది. అది అణిగి ఉన్నది. అది ఎందుకు అణిగి ఉన్నది? లోపల కవర్డ్. ఈ ప్రకృతి యొక్క ఘనమైన ఆవరణలో అవన్నీ మూసుకుపోయినాయి. ఇది నేచర్ దాన్ని పూర్తిగా మూసేసింది. అందువల్ల ఆ ఆనందం బయటికి రావట్లేదు. దీన్ని శంకర ఫిలాసఫీ వాళ్ళు నా లెక్కలో వాళ్ళు మాయ అంటారు. మాయ కప్పుకుందంటారు జీవుని. కానీ అందువల్ల అతని పర్సనాలిటీ బాగా బయటికి రావట్లేదు, అది మూసుకోపోయింది. సూర్యుడిని మేఘాలు ఎలా కప్పుకున్నాయో అలా. కనుక ఈ విషయానికి వస్తే జీవుడు తనకు మీరిన శక్తి అనిపించుకున్న ప్రకృతి ప్రభావానికి లోనై ఈ సాంసారిక దుర్దశకు లోనైనాడు. అంటే ఈ సంసారం అనేటువంటి సమస్య ఎప్పుడు వచ్చిందంటే దుఃఖానికి ప్రకృతి యొక్క దానికి సంపర్కానికి కుదిరి దానివల్ల ప్రభావితుడై అతను లొంగిపోయినాడు. అందువల్ల ఈ బాధలన్నీ వచ్చేసినాయి. జీవుడు ఎట్లాగో అనాదిగా ఉన్నాడో ప్రకృతి కూడా అనాదిగా ఉన్నది. అందువల్ల ప్రారంభం నుండి ఈ జీవుడు ఈ యొక్క ప్రకృతికి ఆవరణకు లోనై ఉన్నాడు. చైతన్యమైన జీవాత్మని యొక్క ప్రకాశము ప్రకృతి యొక్క రాహుగ్రహణం చేత పూర్తిగా ఆచ్ఛాదితమై ఉన్నది. ఈ ప్రకృతి రాహుగ్రహం ఎలా పట్టుకుందో చంద్రుని, అలా మన యొక్క జ్ఞానం అంతటినీ కూడాను ఆనందమైన జీవాత్మని కవర్ చేసి ఉన్నది. అందువల్ల
ఇది వికృతి రూపంగా మనల్ని చూపిస్తోంది ప్రకృతి. ఇట్లు ప్రకృతి జీవునిపై ప్రభావము సంసారంగా పరిణమించి జీవ ప్రకృతులకు అతీతుడైన భగవంతుని అతీతుడైన పరమాత్ముని వల్లనే దీన్ని విముక్తి కలగదు. దీని నుండి ఈ సంసార బంధం నుండి మీరు తొలగాలంటే పరమాత్ముని యొక్క సంపర్కం వల్లనే మీకు దాటుతుంది. ఇక ఒక విషయం, గుణాతీతమైన స్వరూప స్థితికి వారిని తెచ్చును. గుణాలకి అతీతమైనటువంటిది, ఈ సత్వ రజోతమ గుణాలకు అతీతమైనటువంటి ఒక స్థితికి వాడిని తీసుకొస్తుంది. కోపంతో ఉండటము, నాకు వచ్చింది కాలేదని, ఏదో ఒకటి మంచి జరిగితేనేమో కోపము, జరగకపోతే కోపము, జరిగితేనేమో ఆనందము, ఇవన్నీ కూడాను ఉండవు. గుణాలకు అతీతమైనటువంటి తన సహజమైన స్వరూపాన్ని ఆయనకి గుర్తు తెస్తుంది వాడికి. ఒకటి సంసార బంధము, ఇది నేచర్తో కనుక నువ్వు చాలాసేపు ఎక్కువగా ముడిపెట్టుకుంటే, ఇప్పుడు నేను గార్డెన్లో చెట్టు వేశాను, ఆ చెట్టు పెరగట్లేదు అనుకోండి, అది పడిపోయింది అనుకోండి, అది పెరుగుతుంటే సంతోషం, పెరగకపోతే కానీ అయ్యో పడిపోయింది అని. ఒక కుక్కను పెంచాను, ఆ కుక్కకు జబ్బు వస్తే మళ్ళీ బాధపడతాను, కుక్క బాగా నవ్వుతుంటే నేను సంతోషంగా ఉంటాను. అంటే ప్రకృతితో నేను కనెక్షన్ పెట్టుకునేసేసి దానిలో జరిగే మార్పులకు నేను బాధపడుతున్నాను అన్నమాట. అలా ఈ సంసార బంధంతో ఒకటి ముడేసుకోపోయింది. భగవంతుని పట్టుకుంటేనేమో అది విముక్త సాధనం అయిపోయింది. ఇప్పుడు చివరికి స్వామి ఈ అధ్యాయం యొక్క కంక్లూషన్ అంటామే మూలమైన పాయింట్, జడ పరమాత్మలకు వేరేగా తన ప్రత్యేకమైన పర్సనాలిటీ ఉన్నది, వ్యక్తిత్వం ఉన్నది మనిషికి. దాన్ని తెలుసుకొని నీవేం చేయగలవు, నువ్వు వివేకం పెంచుకోగలవు, ఇది మంచిదా కాదా అని తెలుసుకోగలవు, దీనికి దానికి ఉన్న సంబంధం తెలుసుకోగలవు, నీ శక్తి ఏమిటో తెలుసు, నీవు దేనికోసం వచ్చావో తెలుసు, భగవంతుడు ఉన్నాడు నడుస్తున్నాడని తెలుసు. కనుక ఇవన్నీ అర్థం చేసుకొని భగవద్ అనుగ్రహంతో భగవంతుడా నీవే ఉన్నావు, నువ్వు సాయం చేయాలని అహంకారం లేకుండా మళ్ళీ జడ ప్రభావ వలయం నుండి తప్పించుకొని, జడ అది ఊరినే మనం పొద్దున్న సాయంత్రం వరకు నిద్రపోతున్నాము తింటున్నాము అనుకోండి, ఆ జడానికి మనకు ఏం తేడా లేదు కదా. ఆ జడ వలయం నుండి చాలామంది తిరగటం, ఎంటర్టైన్మెంటు, తినటం దీంతోనే పోతుంది. సాయంత్రం కానీ మాల్కి వెళ్ళాలా, ఏం చేయాలి, ఏదో గార్డెన్లో వెళ్ళటం, ఏదో టీవీ చూడటము, మంచి లేకపోతే మసాలా దోశ తినటం, ఇట్లా టైం పోతుందని. కానీ భగవంతుని ఈ తప్పించుకొని భగవంతుని మార్గంలో చేరి ఏదో ఒక గురువుని పట్టుకొని ఆశ్రయం, గురువుని సేవ చేసి ఒక యోగం చేసుకుంటూ మన పూర్ణ వ్యక్తిత్వము బాగా ఎక్స్ప్రెస్ చేసుకుందుకు ప్రయత్నం చేయాలి. ఇది జీవిత ఉద్దేశ్యము. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమేవావశిష్యతే అన్నాడు. అది కనుక పూర్ణం నుండి వచ్చాము, ఆయన ఫుల్నెస్ నుండి మనము వచ్చాము, ఆ ఫుల్నెస్లోనే పోతాము. కనుక ఫుల్నెస్గానే ఉంటాము. కనుక మన పర్సనాలిటీ బాగా డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇవి తెలుసుకొనేసేసి మంచి గుణాలు మనం డెవలప్ చేసుకుంటే మన పర్సనాలిటీ కూడా బాగా వస్తుంది, ప్రకృతికి మనము కంట్రోల్ చేయగలుగుతాం. ఉదాహరణకి చెప్తాను, ఆగండి. నా యొక్క ఫీలింగ్స్లో కాఫీ ఎక్కువ తాగుతున్నాను, కాఫీ వల్ల లాభం ఏమిటి కొంచెం ఆలోచిస్తే ఇది లాభం లేదు. ఎక్కువసేపు చెట్లలో వాటిలోకి నేను అయ్యో పెరగట్లేదని బాధపడుతున్నాను అనుకోండి, ఆ చెట్టు వస్తుంది పోతుంది. పిల్లలైనా అంతే, మన చేతిలో ఆ పిల్లవాడు బాగా చదువుతున్నాడా, మన పిల్లవాడు వాడు మార్కులు తక్కువ వచ్చినాయా, నాకు టెన్షను, అవి అది అటాచ్మెంట్స్ వల్ల కూడాను సుఖము దుఃఖము వస్తుంది. వాడికి ఫస్ట్ క్లాస్ వస్తే నేను సంతోషము, లేకపోతే కనుక ఇది దాంతో చేసుకోకుండా భగవంతుడి మీద ఆనందం, నిత్యంగా ఆనందం. అంటే నీవు సుఖదుఖాలు ఎందుకు పడకూడదు, సుఖదుఖాల వల్ల నువ్వు ఆ గుణాలకు అతీతుడిగా ప్రవర్తించి భగవంతుని నమ్ముకునేసేసి ఈ భగవంతుడు ఆయన నడుపుతున్నాడు అనేటువంటి జ్ఞానం తెలుసుకునేసేసి భగవంతుని వైపుకు మనం కొన్ని మెట్లు వేయాలి. దానికి మంచి గురువుని ఆశ్రయించి ఆ దారిలో ప్రయత్నం చేయాలి. ఇది సంసార బంధానికి ఎలా మనం బయటికి వెళ్ళాలి అనేటువంటి విషయంలో ఏం చెప్పారు? జిజ్ఞాసు అంటే తెలుసుకొని ప్రయత్నం చేసే, ముక్తికి ప్రయత్నం చేసే వాడిని భక్తుని జిజ్ఞాసు అంటారు. జ్ఞేయం అంటే ఏమిటి? ఏది తెలుసుకోదగ్గది, భగవంతుడు తెలుసుకోదగ్గదని చెప్పాము. ఈ విధంగా ఈ 13వ అధ్యాయము చక్కగా స్వామి చెప్పారు. దీని అర్థము గ్రహించి మన జీవితంలో మనం ఉపయోగించుకోవాలి. ఊరికే భగవద్గీత చదివామని అనుకుంటే లాభం లేదు. ఇది ఓం తత్సత్.